ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. మున్నేరు కాలువ వరద బాధితులను పరామర్శించి నాయకన్ గూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా తెగిన సాగర్ ఎడమ కాలువ కూడా పరిశీలించారు సీఎం రేవంత్. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, కోమటిరెడ్డి ఉన్నతాధికారులు ఉన్నారు. ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. మున్నేరు కాలువ వరద బాధితులను స్వయంగా ఆయన పరిశీలించి పరామర్శించి వారికి సంబంధించిన తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, ఇక రంగంలోకి అటు సీఎం తో పాటు మంత్రులు కూడా దిగినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎస్ సునీత, మనం చూడొచ్చు గత 2 రోజుల కంచి పడుతున్న భారీ వర్షానికి ఖమ్మం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఖమ్మాన్ని చూసినటువంటి జనాలు కూడా పూర్తిగా కూడా చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. జిల్లా వాసులు మొత్తం కూడా అయితే ఖమ్మం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. కొద్దిసేపటి కిందనే ఖమ్మం చేరుకున్నాడు. ఖమ్మం పాలేరు నియోజకవర్గంలోని పాలేరు సమీపంలో అలుగుకు సంబంధించి గండి పడ్డది. అంతేకాకుండా అక్కడే ఉన్నటువంటి పాలేరు సాగర్ కాలువకు కూడా గండి పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రెండింటిని కూడా పరిశీలించి అనంతరం ఇప్పుడు కొద్దిసేపటి కిందనే ఖమ్మం రూరల్ మండలానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ మున్నేరు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మున్నేరు ఎఫెక్టెడ్ ప్రాంతం మొత్తం కూడా తను పరిశీలిస్తున్నాడు. వరద బాధితులను కూడా తను పరామర్శించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న అతలకుతమైనటువంటి ఖమ్మం చూసే ఇంకా తేరుకోలేదు. ఖమ్మం కూడా వరదలనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతా కూడా బురదమయం, ఎక్కడ కూడా కాలు పెట్టినా కానీ మోకాల లోతు బురద ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఆ ఫ్లోయింగ్ ఏదైతే మున్నేరు ఉందో మున్నేరు ఫ్లోయింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇంకా 2 రోజులు వర్షం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి మొత్తం కూడా పరామర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపుగా 4 మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఖమ్మం ఎంపీ కూడా వాళ్ళతో పాటు ఉన్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతంలో ఎక్కడైతే నిన్న వర్షానికి సంబంధించి మున్నేరు ఎఫెక్టెడ్ ప్రాంతం ఏదైతే ఉందో ఖమ్మం రూరల్ మండలం మొత్తం కూడా తను పర్యటన చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే వాళ్ళందరూ కూడా బాధితులు ఒకటే కోరుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ లేని పూర్తి స్థాయిలో ఒక ప్యాకేజ్ కావాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఊహించని వరద ఎప్పుడు కూడా ఖమ్మానికి ఇంత వరద వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే వరద లేని లైఫ్ ను వాళ్ళు అక్కడ కలుపుతున్నారు. ఎందుకంటే దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఈ వరదను చూసినట్టు పరిస్థితి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు నిన్న మనం ఐన్యూస్ చూసాం. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ ఇల్లు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. ఇల్లే కాకుండా వాళ్ళు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి సామాన్లతో పాటు మొత్తం కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా మొత్తం కూడా వరదల్లో పట్టుకోపోయింది. అయితే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా చితికిపోయిన బతుకులు లెక్క వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరూ కూడా ఒకటే వేడుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డిని, వాళ్ళకి సహకారం ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందాల్సిన సహకారాన్ని అందించండి. ఇది అంతేకాకుండా శాశ్వత పరిష్కారం ఏదే మున్నేరు ఎఫెక్టెడ్ సంబంధించి దానికి ఏదైతే వాల్ ఉందో సైడ్ వాళ్ళని ఇమ్మీడియట్ గా పూర్తి చేయండి. సైడ్ వాళ్ళు కడితే ఇంత ఇబ్బంది ఉండదు. పూర్తిగా మున్నేరు వరద ఖమ్మానికి వచ్చేంత తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కాబట్టి అయితే మరి కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాలు మొత్తం కూడా తను స్వయంగా నడుచుకుంటూ తిరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో రూరల్ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే నాయకులగూడెంతో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు దాదాపుగా పెద్దతండ నుంచి జలగం నగర్ ఇవన్నీ కూడా ప్రకాష్ నగర్ ఈ ప్రాంతం మొత్తం కూడా ఉంది. ప్రాంతం మొత్తాన్ని కూడా తను పరిశీలిస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తను పూర్తి స్థాయిలో వరద బాధితులు పరామర్శించే పరిస్థితి కనపడుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి
నవీన్, మరోపక్క చూస్తే ఆల్రెడీ మీరు చెప్తున్నట్లుగా ఎన్నడూ లేని విధంగా ఖమ్మంకి ఇంత భారీ వర్షాలు వస్తాయని కూడా ఎవరు ఊహించలేదు. అక్కడ ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు మీరు చెప్తున్నట్లుగా. అయితే మరోపక్క చూస్తే ప్రజలు దీనిపైన స్పందన ఏంటి? ఇంత భారీగా వరదలు వస్తాయని ప్రజలకు సమాచారం ఉందా ఆల్రెడీ? ఎందుకంటే వాతావరణ శాఖ వారం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ అక్కడ సీఎం వచ్చారు, మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ సునీత, అంటే గతంలో కూడా ఇంతకంటే పెద్ద వర్షాలు ఖమ్మం మీద పడ్డ పరిస్థితి కాబడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంతకంటే పెద్ద వర్షాలు కూడా పడ్డాయి, కానీ ఎప్పుడు కూడా ఇంత ఎఫెక్టెడ్ అంటే ఇంత వరద ఎప్పుడు కూడా ఖమ్మానికి రాలేదు. వాస్తవానికి వరద అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం అంటే గోదావరి అక్కడ ఉంటుంది కాబట్టి గోదావరి ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉండేది. గోదావరి ఫ్లడ్కి సంబంధించి మాత్రమే వరద ఉండేది. భద్రాచలం, పెరపాక ఈ ప్రాంతాల్లో ఉండేది. కానీ ఖమ్మం నగరానికి ఇంత ఎఫెక్టెడ్ ఎప్పుడు కూడా జరగలేదని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే ఖమ్మం నగరానికి ఎలాంటి నదులు లేవు, ఏం లేదు, ఇంత వరద వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. బయట పడ్డవంటి వర్షం ఆ వరద ఒక్కసారిగా వచ్చి ఖమ్మం మీద పడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఫ్లోయింగ్ బయట నుంచి వచ్చింది ఏదైతే ఉందో ఇదంతా డౌన్ ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా డౌన్ కి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా వరంగల్ ఈ ప్రాంతాల్లో పడ్డ వర్షాలు మొత్తం కూడా ఒక్కసారిగా మున్నేరు ముంచెత్తిన పరిస్థితి కాబట్టి కేవలం మున్నేర కాకుండా ఖమ్మంలో పలు నగరాలు కూడా మనం చూసుకుంటే పలు ఏరియాలకు సంబంధించి పూర్తి కూడా జలమయమైంది. ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే కొన్ని ఏరియాలు కోర్ట్ ఏరియా కానీ కలెక్టరేట్ ఏరియా ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వరద వస్తుందనుకు ఊహించలేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి కాలువలు లేవు, ఏమి లేదు. కానీ ఆ ప్రాంతానికి కూడా దాదాపుగా 5 నుంచి 6 ఫీట్ల మేర వరద పోటెత్తిన పరిస్థితి కాబట్టి ఆ వరద ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో కూడా తెలియదు. పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం మొత్తం కూడా వరద చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం నిన్న చూడవచ్చు. డ్రోన్ ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా మనం నిన్న ఐన్యూస్ అందించింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ వరద ఎఫెక్టెడ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఇంకా దాదాపుగా ఇప్పుడు కూడా చిన్న దల్లులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఇంకా 2 రోజుల్లో మళ్ళీ తుఫాను ఉందని చెప్పేసి చెప్పడంతో కూడా ఖమ్మం వాసులు అయితే చిగురుతో ఆకులాగా వణికిపోతున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు. కనీసానికి వాళ్ళు తినడానికి కూడా ఒక గింజ కూడా లేని పరిస్థితి, మొత్తం కూడా వరదలనే పట్టుకోపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఇల్లు ధ్వంసమే కాకుండా ప్రాణ నష్టాలు కూడా చాలా జరిగినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న పాలేరులో దాదాపుగా 3 కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూనే రెవెన్యూ శాఖ మంత్రితో ఫోన్ మాట్లాడుకుంటూనే వాళ్ళు వరదలో కొట్టుకుపోయారు, 3 చనిపోయినట్టు దృశ్యాలు కూడా మనం నిన్న చూసాం. అయితే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు దెబ్బతిన్న ఇళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? వరద ముంపుకు సంబంధించి దాదాపుగా ఖమ్మం మొత్తం కూడా నిన్న 60% దాకా పూర్తి స్థాయి కూడా వరదలనే ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. సగం ఖమ్మం పైన కూడా నిన్న మొత్తం కూడా వరదమయమైన పరిస్థితి కాబడుతుంది. వాళ్ళందరికీ ఎలాంటి భరోసా ప్రభుత్వం ఇవ్వబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం హెచ్చరిక వర్షాలు వస్తాయని చెప్పింది, కానీ ఇంత రీతిలో అంటే ఇంత వరద ఖమ్మానికి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆ ఖమ్మం వాసులు కూడా ఊహించని వరద అని చెప్పుకోవచ్చు. మరొక ఆల్రెడీ మీరు చెప్తున్నట్లుగా ఇంకా 2 రోజులు ఇదే పరిస్థితి గనక ఉంటే కూడా అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? పునరావాస కేంద్రాల ఏర్పాటు ఏ రకంగా ఉంది? వారికి ఆహారం, అదేవిధంగా తాగునీటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఉన్నాడు. ఈ 3 మంత్రులు కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఒక్కసారిగా ఇప్పటికే అప్రమత్తం కూడా చేశారు. వాస్తవానికి ఈ వరద సమయంలో వీళ్ళందరూ కూడా లోకల్లో లేరు, నాన్ లోకల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వరద అధికారులను ఒక పక్క ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వరద జిల్లాకు మొత్తం కూడా కొత్త అధికారులు వచ్చారు. అసలు వరద ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, వీళ్ళకి ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియదు. పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కూడా అని చెప్పేసి కూడా ప్రజలు ఆగ్రహం చేశారు. రాత్రి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిగా పడుతుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా కానీ వాళ్ళని కూడా నినాదాలు ఇచ్చుకుంటూ గో బ్యాక్ అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో కూడా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే వరదలు వస్తాయని ముందు ప్రభుత్వానికే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళకి రక్షణ కల్పించాలి, వీళ్ళని ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వాళ్ళకు ఒక సేఫ్టీ ఇవ్వాలి. కానీ ఇదన్నీ ఏమీ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం నగర వాసులను అయితే గాలి కొదిలే పరిస్థితి కాబడుతుంది. వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు లేకుండా, వాళ్ళకి ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఏం పట్టించుకోలేదు. వాస్తవానికి వరద వచ్చే వరకు కూడా వాళ్ళని కనీసానికి బయటకు తీసుకుపోయే పరిస్థితి ఉండేది. ఎవరిని కూడా పునరావాస కేంద్రాలు తరలించే ప్రయత్నం కూడా అధికారులు ఇక్కడ చేయలేదు. నిన్న మనం చూసుకోవచ్చు, దాదాపుగా 9 మంది వరదలో చిక్కుకుంటున్న కనీసానికి ప్రభుత్వం హెలికాప్టర్ పంపిస్తుందని చెప్పేసి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 దాకా టైం పాస్ చేసింది. ఏ హెలికాప్టర్ కూడా పంపేయలేదు. ఆ వరదలో చిక్కుకున్నట్టు బంధువులే వాళ్ళు స్వయంగా ఒక జేసీబీని తీసుకుపోయి వాళ్ళని రక్షించుకొని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మీద. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రక్షించాల్సింది పోయి ఎవరైతే వరదలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలే వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేసింది, రక్షించుకున్నారు, ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి కాబట్టి ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా ఖమ్మం నగర వాసులు అయితే తీవ్ర విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద ఏదైతుందో అనేక ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎమర్జెన్సీగా అలర్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన పునరావాస కేంద్రాలు, తాగునీరు, కనీసానికి తినడానికి పులిహారాన్ని అందించాలి. కానీ అలాంటిది ఏం చేయలేదు. వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించలేదు. కేవలం వాళ్ళ ప్రాణ రక్షణ కోసం, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు రక్షించుకున్నారు తప్ప ఏ అధికారి కూడా ముందుకు రాలేదు. వరద మొత్తం వచ్చిన తర్వాత దాదాపుగా అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వరద ప్రాంతంలో ఉన్న జనాలు మొత్తం కూడా కొంతమంది బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ కోసం వెళ్ళారు. కానీ అప్పుడు కూడా అధికారులు చేతులు ఎత్తేసిన పరిస్థితి కాబట్టి కేవలం ఫైనల్ గా నవీన్ ఇక విద్యుత్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క అక్కడ జనాలకి కూడా లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉన్నాయా? కనీసం ఆ సౌకర్యాలు ఉన్నాయా? లైఫ్ జాకెట్స్ అందరికి ఇవ్వలేరు. ఎందుకంటే చాలా వేల సంఖ్యలో లైఫ్ జాకెట్స్ కావాలి కదా, అందరికి ఇవ్వలేదు. ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే రక్షించడానికి వచ్చారో వాళ్ళకి మాత్రమే లైఫ్ జాకెట్స్ ఉంటాయి. వరదలో చిక్కుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళని రక్షించాలంటే అంటే వాళ్ళకి 2-3 లైఫ్ జాకెట్స్ చేయగలుగుతారు. ఎందుకంటే అన్ని వేల మందికి లైఫ్ జాకెట్స్ చేయలేరు. అయితే వరద ముప్పు ఇంకా భయం అయితే ఖమ్మం వాసులు వెంటాడుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో తుఫాను ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ వరద వచ్చినప్పుడు మీరు అందరూ ఎట్టిపోయారు, మీరు ఎందుకు మమ్మల్ని రక్షించలేదు, మీరు ఎందుకు మాకు విషయం కూడా చెప్పలేదు, ఇంత వరద వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఏదైతే ఉందో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి కాబట్టి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తాడు, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారని దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి ఫైనల్ గా విద్యుత్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్యుత్ నిన్న నుంచి కూడా నిలిచిపోయిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న ఖమ్మం నగరం మొత్తం కూడా దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయి ఉన్నది. విద్యుత్ కూడా ఎక్కడా లేదు. కరెంటు పోల్స్ కూడా మొత్తం పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. రహదారులు కూడా మొత్తం జల దిగ్బంధంలో నిన్న ఉన్న పరిస్థితి కాబట్టి మనం చూసుకుంటే ఖమ్మం నగరం తప్ప ఖమ్మం నగరం నుంచి ఎటు పోవడానికి కూడా నిన్న వీల్లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఏదైతే మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రావడానికి కూడా ఎలాంటి రహదారులు లేని పరిస్థితి కాబట్టి ఇటు మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ మొత్తం కట్ అయింది. అంతేకాకుండా ఇక్కడ హైవే రూట్ కి సంబంధించి సూర్యాపేట దగ్గర పూర్తి స్థాయిలో కట్ అయింది. పాలేరు దగ్గర కూడా రోడ్డు కట్ అయిన పరిస్థితి కాబట్టి విద్యుత్ అయితే పూర్తి స్థాయి కూడా మొత్తం కూడా చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూడొచ్చు. వాస్తవానికి విద్యుత్ ఇప్పటికి కూడా లేదు. ఖమ్మం పట్టణంలో కొన్ని ఏరియాలో మాత్రమే విద్యుత్ ఉన్నది. ఎక్కడైతే వరద ఎఫెక్ట్ లేదో ఆ ప్రాంతంలో మాత్రమే విద్యుత్ ఉంది. మిగతా చోట మొత్తం కూడా విద్యుత్ కట్ చేశారు. కొన్ని కరెంట్ పోల్స్ కూడా పడిపోయిన పరిస్థితి కాబట్టి విద్యుత్ పునరుద్ధరించాలంటే మాత్రం ఇంకా 2-3 రోజులు ఈజీగా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వరదల కొన్ని ఇళ్లు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత కరెంట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైనా పూర్తి స్థాయిలో అపార నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఖమ్మం వాసులు తీవ్ర నష్టపోయారు. పంట పొలాలు అయితే ఇంకా చెప్పలేవు. ఎందుకంటే ఇప్పటికీ ఇసుక చూసినట్టు ఇసుక విపరీతమైన మేట వేసినట్టు పరిస్థితిగా పడుతుంది పంట పొలాల్లో. ఇక ప్రాణ నష్టాలు కూడా తెలిసిన విషయం. ఎందుకంటే దాదాపుగా 7 దాకా ఈ జిల్లా వాసులు చనిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వరదలో నిన్న పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికీ అఖిలపక్ష పార్టీలు కూడా డిమాండ్ అయితే చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.